భార్యాభర్త గురించి చెబుతా చూడు. ఒంటరాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. వేరే వాళ్ళు వంట చేసి బాగా అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ వెరైటీలు అన్నీ పెడితే తిని అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ అంటే అన్నీ అమ్మాయి చేసింది అన్నారు. ఒట్టిది అమ్మాయికి ఏమి రాదు. వాళ్ళు అబద్ధాలు చెప్పారు. లోకంలో సామెత ఉందిగా, 1000 అబద్ధాలు పెళ్లి చేయాలని 1000 వద్దులేగా ఒక అబద్ధం ఆడదామని చేశారు. పాప అమ్మాయి గుండెల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే ఇక ఆయనతో జీవించాల్సింది ఆమె. వీళ్ళకేముంది, అబద్ధం చెప్పారు, పెళ్లి చేశారు, అయిపోయింది. ఈ కాపురం మొదలు పెట్టారు వేరే ఊరెళ్ళి. అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు కొత్త కోడలు కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయనీయకుండా అత్తగారి అంతా చేసేసింది, అయిపోయింది. కాపురానికి వెళ్ళింది పాపం. అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడల్ని చేయనీయకుండా వాళ్ళే చేశారు, గండం గడిచింది. ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది. ఆమె గారిని దించాడు. నేను బజార్కి వెళ్ళి వస్తాను, అంత రెడీ చేయని ఆ సరుకులన్నీ ఇచ్చి వెళ్ళాడు. పాపం ఏం తెలియదు, అన్నం ఎట్ట వండాలో తెలియదు, కూర ఎట్ట చేయాలో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది. పాపం చదువుకుంది, చదువు సబ్జెక్టు ఆగ్రహింపు ఉంది, కానీ ఫుడ్ సెక్షన్ తెలియదు తనకి. 1000 గాళ్ళు ఒక అబద్ధం ఆడదామని అబద్ధం ఆడి పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె పరిస్థితి గందరగోళమే. బయటికి పోయాడు, వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా, ఏం చేయాలా? నీళ్లు పోసింది, అందులో రైస్ పోసింది, పొయ్యి మీద పెట్టింది. ఎప్పటికి దించాలో ఎలా తయారైద్దో ఏం తెలియదు, కూర చేయాలి తెలియదు, ఏం తెలియదు. ఇక తిప్పలు పడి తన వల్ల కాక ఇక ఏమైతే అదైంది. ఇక కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు. రాగానే ముందు కాళ్ళు పట్టుకొని నిజం ఒప్పేసుకుందాం, ఇక ఏమన్నా చేయని ఇక ఆయన దయ అని ఇక కూర్చుంది, ఇక ఏడుస్తూ కూర్చుంది. తను ఏమంటాడో అని. పాపం అన్నం వండటం చేత కాలేదు, అంతా ఇల్లంతా పొగ, మాడిపోయిన వాసన. ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. పోరాడింది పాప, ఏదో ఒకటి చేద్దామని. ఏం లేదు, షేపులన్నీ మారిపోయినాయి. అన్నం కూర 2 షేపులు. ఆ మాడిపోయిన పాత్రలకు పక్కన పెట్టుకుని కూర్చుంది. డోరు కొట్టాడు, తలుపు తీసింది. లోపలికి రాగా నీకు ఏం మాటలు లేవు, 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది. ఈయన స్టన్ అయిపోయాడు. ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తుంది, ఆగు, ఏం జరిగింది అంటున్నాడు. నేను మిమ్మల్ని మోసం చేశానండి, నేను మంచిదాన్ని కాదు, అబద్ధం ఆడాను, అది ఇదని ఒప్పేసుకుంటుంది. ఇక బోర్ను ఒప్పేసుకుంటుంది ఏడుస్తా. నిమ్మళ్ళపరిచి పైకి లేపి నిలిపి ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏ వంట చేత కాదండి, మా వాళ్ళు అబద్ధం చెప్పారు, నేను అప్పుడే మీకు నిజం చెప్దాం అనుకున్నా, నాకు అవకాశం దొరకలేదు, కానీ ప్రయత్నం చేశాను, ఇక ఇట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వి తర్వాత చెప్పాడు, మీరు నన్ను క్షమిస్తారా, నాకేం చేత కాదంటే. అప్పుడు ఆయన ఒక మాట, నాకు ముందే తెలుసు అంటాడు ఆయన. నాకు తెలుసు నీకేం రావని. ఎట్లా తెలుసు అంటే, నేను అవన్నీ తిని చేయగడుక్కుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా చెవిన పడింది. అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు, అమ్మాయికి ఏం చేత కాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నాం, వేరే పని కాదు, మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగనుగా. ఏం ఫీల్ అవ్వద్దు, నేను నేర్పుతా, అవసరమైతే బుక్ తెస్తా, చదువుకొని నిద్రం చేసుకున్నా, ఇబ్బంది ఏం లేదు, నేను నేర్పుతాగా. ముందు పద, అక్కడ నీళ్ళు తుడుచుకో, బిర్యానీ తిను, నాకు తెలుసు పిచ్చిదానా, తిను, కూర్చో. మీరు ఎంత మంచివాళ్ళండి. ఒక మనుషుడే అలా స్పందిస్తే యేసయ్యా, దేవా నేను నీకు తగను దేవా, నేను ఎన్నోసార్లు ఏడ్చానండి, నన్ను ఏర్పరచుకున్నావు ఏంది ప్రభువా, నన్ను పిలిచావు ఏం తండ్రి, నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి అని ఏడిస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఇది. నువ్వు మంచివాడు అని కాదు, నువ్వు చెడ్డవాడు అని కాదు, నువ్వేందో నీకు అర్థమైంది, నువ్వు నన్ను ఆశ్రయించావు, నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా, నేనే నిన్ను సిద్ధపరచుకుంటాను, భయపడకు, కృంగిపోకు, నేనున్నాగా. నువ్వు మంచివాడవని మంచిదానివని కాదు, నీ దగ్గర ఏ మంచి లేదు అని నువ్వు అన్నావు చూడు,
నీకేం తెలియదు, నీకేం చేత కాదని ఒప్పుకున్నావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు. అందుకే నేను చేర్చుకున్నాను, ఆమోదించాను, కృప చూపాను, ఏర్పరచుకున్నాను, నేర్పుకుంటాను. ఈరోజు కొన్ని నేర్పాడు, భవిష్యత్తులో ఇంకొన్ని నేర్పుతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుని తింటే అంటావు, నేను పనికిరాను, నేను తగను ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా, నేను నాకు అర్హత లేదయ్యా, మాట మీద నిలవలేకపోతున్నాను, అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను, పదే 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 నేను దుఃఖపెడుతున్నాను, మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను, నేను తగను ప్రభువా. నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు, నేనేమో నిన్ను గాయపరిచేవాడిగా ఉన్నాను, నన్ను ఏర్పరచుకున్నావు, నిన్నేం దుఃఖపెట్టే బిడ్డగా నేను ఉన్నాను అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు, తెలిసే నిన్ను చేర్చుకున్నాను, తెలిసే నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చాను. ఒకప్పుడు అసలేం తెలియని స్థితిలో ఉన్న నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా. మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది, నేను నేర్పుకుంటా, నేను నిలబెట్టుకుంటా, నేను తగనని దూరం కావద్దు, నాలో నిలిచి ఉండు, నాలో నుండి సారం నీలోకి వచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా. నిన్ను అసహించుకోను, త్రోసివేయను, నెట్టివేయను, నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దు అంటున్నాడు దేవుడు. నీతిమంతునిగా తీర్చేవాడు ప్రభువే, నేరం మోపేదేవాడు, మంచి అయినా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు? సాతానా? మన యేసయ్య, నీ ప్రియుడే, నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చబోయేది. ఆయనకు తెలియదా? తెలిసే కదా ఏర్పరచుకున్నాడు. న్యాయమైన తీర్పు తీరుస్తాడు, ఏం భయపడద్దు. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నా ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే. న్యాయం ఉంటుంది, అన్యాయం ఉండదు, ధైర్యంగా ఉండు. ఇట్లా 5 ప్రశ్నలకు అద్భుతమైన దేవుని జవాబులు 5. ఈ ప్రశ్నల్ని పౌలు మహనీయుడు రోమా సంఘానికి వేశాడు. ఇట్లుండగా ఏమందుమా? ప్రభు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? కుమారుణ్ణి ఇచ్చాడు, ఆయనతో పాటు సమస్తం ఎందుకు ఇవ్వడు? నీతిమంతునిగా తీర్చినవాడు ఆయన, ఏర్పరచుకున్నవాడు ఆయన, నేరం మోపేవాడు ఎవడు? తీర్పు తీర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తే, శిక్ష విధించేవాడు కూడా ఆయనే. శిక్ష విధిస్తాడో రక్షిస్తాడో నీకు తెలియదా? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి దేవునికి మహిమ. ఒకవేళ ఈ భూమి మీద జీవితంలో శిక్ష విధిస్తే విధించని, ఆ శిక్ష కూడా మన రక్షణకే. భక్తులు కోరి పాడారు, శిక్షించమని పాడారు. దేవకుమార దీనోపకార అనే పాటలో, వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా, శిక్షించి అయినా రక్షింపవయ్యా దేవకుమార. ఆ పాటలో అన్నాడు, శిక్షించైనా రక్షించని. ఒకవేళ నీకు శిక్షలాగా కొన్ని సమస్యలు పంపించినా అవన్నీ నీ రక్షణకే. ఇంకో భక్తుడు పాడాడు, రేయింబవలు నాయార్థధ్వని అనే పాటలో, నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహి ఇంతును ప్రభువా, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకది ప్రియముగదయ్యా, నలుగుట నాకతి ప్రియముగదయ్యా. ఆ పాటలో ఎంత క్లియర్గా అడుగుతున్నారో చూడు. శిక్షించు తండ్రి, కానీ నువ్వేసే శిక్ష కూడా నా రక్షణే, నువ్వేసే శిక్ష కూడా నాకు ఆశీర్వాదమే. కాబట్టి భయపడకండి, ప్రభు మన పక్షంలో ఉన్నాడు, ధైర్యం వహించండి.
దేవుడు నీకు సిద్ధపరిచినవి నీ ఊహకు మించినవే. ఓదార్పు కోసం కాదు, వాస్తవమే చెబుతున్నా. కొంతమంది పొందామని చెప్పారు. నేను కొంచెం ఊహిస్తే దేవుడు విస్తారంగా చేశాడు నాకు. నేను కొంచెం ఆశిస్తే ఇప్పటికీ నాకు ఎంతో చేశాడు అన్నోళ్ళు ఇందాక చేతులు ఎత్తారు. ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావు. నీ భవిష్యత్తులో నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైన వాటిని దేవుడు నీ భౌతిక మరియు ఆత్మీయ జీవితంలో జరిగించినప్పుడు నువ్వు విభ్రాంతి నొంది దేవుని మయంపరుస్తావు. గట్టిగా గట్టిగా స్వతంత్రించుకో విశ్వాసముతో. యేసు నామములో నమ్ముతున్నాను యేసయ్యా, నమ్ముతున్నాను, స్వతంత్రించుకుంటున్నాను. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైనవి దాచిపెట్టు. నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అన్యాయం ఉండదు. అన్యాయము లేదు నీ దగ్గర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు దాచిపెట్టావు నాకు. నేను ఊహించనివి, నేను అడుగు వాటికంటే ఉత్తమమైనవి భద్రం చేశావు నా కోసం. నేను స్వతంత్రించుకుంటాను తండ్రి. నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దాం.